Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today, let's continue with episode 7 of Mana Inti Katha, a series we started with a unique approach to learning English. Friends, in the last episode, after talking to her father, Srilata enters the house. In this episode, she sees her mother in the kitchen. Then she says this to her mother. Amma, నీకెందుకు శ్రమ? ఆ పని నేను చూసుకుంటాను. Mom, why trouble yourself? I will take care of it. What? Mom, why trouble yourself? I will take care of it. Why trouble yourself అంటే it is a polite way to tell someone that they don't need to do something because you can handle this or you will handle this. For example, why trouble yourself with the dishes? I will wash them. Then mom says, పిల్లలకు పాలు కాచి ఇస్తా. I will boil some milk and give it to the kids. Or alternative sentence, I will boil some milk for the kids. పిల్లల కోసం కొన్ని పాలు కాస్తా. ఎప్పుడు తిన్నారో ఏమో. I wonder when they last had something. I wonder when they last had something. ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రేజెస్ వచ్చినప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. The phrase I wonder is used to express curiosity, doubt, surprise, politeness or indirect questions. For example, I wonder where I left my keys. నా కీస్ ఎక్కడ పెట్టానో ఏమో అని. ఐ వండర్ వేర్ హీ వెంట్. ఇక్కడ క్యూరియాసిటీ ఎక్స్ప్రెస్ చేయటం, ఎక్కడికి వెళ్ళాడో ఏమో అని. ఐ వండర్ వెదర్ షీ లైక్స్ మీ ఆర్ నాట్. తను నన్ను ఇష్టపడుతుందో లేదో అని డౌట్ ఎక్స్ప్రెస్ చేయటం. అలాగే ఐ వండర్ హౌ షీ ఫినిష్డ్ ద వర్క్ సో క్విక్లీ. ఇక్కడ సర్ప్రైజ్ ఎక్స్ప్రెస్ చేయటం. అలాగే ఐ వండర్ ఇఫ్ ఐ కుడ్ లీవ్ ఎర్లీ టుడే. ఇక్కడ పొలైట్ రిక్వెస్ట్ చేయటం అన్నమాట. పొలైట్గా రిక్వెస్ట్ చేయటం. సో ఇలా ఐ వండర్ అనే ఫ్రేజ్ని యూజ్ చేయటం జరుగుతుంది. సో ఇలాంటివి మనకు అక్కడక్కడ కనిపించినప్పుడు వెంటనే నోట్ చేసుకొని మన ఎవ్రీడే కమ్యూనికేషన్లో ఉపయోగించడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు తిన్నారో ఏమో. ఐ వండర్ వెన్ దే లాస్ట్ హ్యాడ్ సంథింగ్. అప్పుడు కూతురు అంటోంది, మందులు వేసుకున్నావా? డిడ్ యూ టేక్ యువర్ మెడిసిన్? అప్పుడు మదర్ అంటోంది, అంట్లు తోమాక వేసుకుంటాను. ఐ విల్ టేక్ ఇట్ ఆర్ ఐ విల్ టేక్ దెమ్ ఆఫ్టర్ వాషింగ్ ద డిషెస్. అప్పుడు కూతురు అంటోంది, అవి పక్కన పెట్టి వచ్చి మెడిసిన్ వేసుకో. పుట్ దెమ్ అసైడ్ అండ్ కమ్ టేక్ యువర్ మెడిసిన్ ఆర్ లీవ్ దెమ్ అసైడ్ అండ్ కమ్ టేక్ యువర్ మెడిసిన్ అని చెప్పాలి. జ్వరం తగ్గే వరకు కాస్త రెస్ట్ తీసుకో. Get some rest until the fever goes down. Or alternative sentence, get some rest until your fever subsides. అప్పుడు మదర్ అంటోంది, రెస్ట్ తీసుకుంటే ఏ పని కాదు. ఇఫ్ ఐ రెస్ట్ ఆర్ ఇఫ్ ఐ టేక్ రెస్ట్ నథింగ్ విల్ గెట్ డన్. పనులన్నీ అట్లే ఉండిపోతాయి. ఆల్ ద వర్క్ విల్ బి లెఫ్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఆర్ ఆల్ ద వర్క్ విల్ బి లెఫ్ట్ అన్డన్. అప్పుడు కూతురు అంటోంది తల్లితో, సుధీర్ అంటే తన తమ్ముడు, శ్రీలత వాళ్ళ తమ్ముడు. సుధీర్కి పెళ్లి చేస్తే నీకు ఈ బాధలన్నీ పోతాయి. ఇఫ్ యూ గెట్ సుధీర్ మ్యారీడ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్ యువర్ ట్రబుల్స్ విల్ గో అవే. అది విన్నాక తల్లి నవ్వుతూ కనిపిస్తుంది. ద మదర్ ఈజ్ సీన్ స్మైలింగ్. అప్పుడు కూతురు అడుగుతోంది, ఎందుకమ్మా నవ్వుతున్నావు? వై ఆర్ యూ స్మైలింగ్ మామ్? వాడికి పెళ్లి చేసుకునే వయసు రాలేదా? హ్యాజంట్ హీ రీచ్డ్ ద ఏజ్ టు గెట్ మ్యారీడ్? వాడి తోటి వాళ్ళంతా పెళ్లి చేసుకొని 2-3 పిల్లలను కన్నారు. ఎవ్రీ వన్ హిస్ ఏజ్ ఈజ్ మ్యారీడ్ అండ్ హ్యాస్ 2 or 3 kids. అప్పుడు మదర్ అంటోంది, ఆ విషయం మాట్లాడేందుకే నాన్న మిమ్మల్ని పిలిపించారు. డాడ్ had you called specifically to talk about it? Dad had you called
specifically to talk about it. Or Dad, had you come, మిమ్మల్ని రప్పించారు. Dad, had you come specifically to discuss that matter. అది విన్నాక శ్రీలత ఇలా అంటోంది, అవునా, ఎక్కడైనా సంబంధం చూసారా? రియల్లీ? హ్యావ్ యూ లుక్డ్ ఫర్ ఎ మ్యాచ్ ఎనీవేర్? అమ్మాయి ఎలా ఉంటుంది? వాట్ డస్ ద గర్ల్ లుక్ లైక్? ఆర్ వాట్ డస్ షీ లుక్ లైక్? ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, హౌ డస్ షీ లుక్? సన్నగా ఉంటుందా, లావుగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, చదువుకుందా? ఈజ్ షీ స్లిమ్ ఆర్ చబ్బీ? ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యాట్ కంటే చబ్బీ అనే వర్డ్ మోర్ పొలైట్ కాబట్టి అది యూజ్ చేయటమే బెటర్. ఈజ్ షీ ఫెయిర్ ఆర్ డార్క్? ఈజ్ షీ ఎడ్యుకేటెడ్? చదువుకుందా? అందంగా ఉంటుందా? ఈజ్ షీ బ్యూటిఫుల్? ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఈజ్ షీ ప్రెటీ? ఇంతలో మీన్ వైల్ ద యంగర్ బ్రదర్ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ ద మార్కెట్ విత్ మటన్. మార్కెట్ నుంచి మటన్ తీసుకొని తిరిగి వస్తాడనమాట. అక్కను చూసి ఇలా అంటున్నాడు, ఎలా ఉన్నారక్క? వచ్చి ఎంతసేపు అయింది? హౌ ఆర్ యూ సిస్టర్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? ఆల్టర్నేటివ్ సెంటెన్స్, హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ కేమ్? అప్పుడు సిస్టర్ అంటోంది, వచ్చి గంట అయింది. వీ హ్యావ్ బీన్ హియర్ ఫర్ అన్ అవర్. వీ హ్యావ్ బీన్ హియర్ ఫర్ అన్ అవర్. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఇట్స్ బీన్ అన్ అవర్ సిన్స్ వీ అరైవ్డ్. ఇక్కడ మనకు కాంటెక్స్ట్ క్లియర్గా ఉంది కాబట్టి హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ కేమ్ అంటే ఇట్స్ బీన్ అన్ అవర్ అని కూడా చెప్పొచ్చు. అప్పుడు సుధీర్ అడుగుతున్నాడు, బావెక్కడా? వేర్ ఇస్ బ్రదర్ ఇన్ లా? అప్పుడు సిస్టర్ చెబుతోంది, టెర్రస్ పై నాన్నతో మాట్లాడుతున్నారు. హీ ఈజ్ టాకింగ్ టు డాడ్ ఆన్ ద టెర్రస్. అప్పుడు సుధీర్ అంటున్నాడు, ఈ మటన్ తీసుకొని వండండి, నేను వెళ్ళి బావతో మాట్లాడుతాను. టేక్ దిస్ మటన్ అండ్ కుక్ ఇట్. ఐ విల్ గో అండ్ టాక్ టు బ్రదర్ ఇన్ లా. వెళ్తూ వెళ్తూ ఇలా అడుగుతున్నాడు, వాళ్ళు త్రాగటం లేదు కదా? అంటే ఇంటికి అల్లుడు వస్తే మర్యాద చేస్తారు కదా, సో ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు త్రాగటం లేదు కదా. ఐ హోప్ దే ఆర్ నాట్ డ్రింకింగ్ ఆర్ దే? ఐ హోప్ దే ఆర్ నాట్ డ్రింకింగ్ ఆర్ దే? అప్పుడు వాళ్ళ అక్క అంటోంది, వాళ్ళు తాగితే నీకేంటి, తాగకపోతే నీకేంటి? ఇక్కడ నా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నీకేంటి అని చెప్పేందుకు ఏం యూజ్ చేస్తామని. సో దానికోసమని ఇక్కడ ఈ సెంటెన్స్ వాడటం జరిగింది. వాళ్ళు తాగితే నీకేంటి, తాగకపోతే నీకేంటి? వాట్స్ ఇట్ టు యూ ఇఫ్ దే డ్రింక్ ఆర్ నాట్? గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు సుధీర్ అంటున్నాడు, ఊరికే అడుగుతున్నాను, జస్ట్ ఆస్కింగ్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. అప్పుడు శ్రీలత అంటోంది, అలాంటి చెడు అలవాట్లు నేర్చుకోకు, అలాంటి చెడు అలవాట్లు నేర్చుకోకు. డోంట్ పికప్ సచ్ బ్యాడ్ హ్యాబిట్స్. తాగుతావని తెలిస్తే ఎవరు పిల్లనివ్వరు. ఇఫ్ దే నో యూ డ్రింక్, no one will give their daughter to you. If they know you drink, no one will give their daughter to you. Alternative sentence, if they find out you drink, no one will agree to give their daughter to you. అప్పుడు సుధీర్ అంటున్నాడు, నేను పెళ్లి చేసుకుంటానని ఎవరు చెప్పారు? హూ టోల్డ్ యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్? అప్పుడు అక్క అంటోంది, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగవు. వెదర్ ఇట్స్ టైమ్ ఫర్ ఎ వెడ్డింగ్ ఆర్ టైమ్ ఫర్ వామిటింగ్, neither can be stopped. Whether it's time for a wedding or time for vomiting, neither can be stopped. అనగానే అక్కడున్న వాళ్ళంతా నవ్వుకుంటారనమాట. సో ఈ కాన్వర్సేషన్ ఇలా ఎండ్ చేయటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళంతా డిన్నర్ చేస్తూ సుధీర్ పెళ్ళి గురించి ఎలా మాట్లాడుకున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మీ థాట్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. బై డూయింగ్ సో యూ హెల్ప్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ హూ నీడ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ లెర్నింగ్.